కాల్ ఇంటి దగ్గర నియర్ బై లో వచ్చాక మీ ఇంటి ముందరికి వచ్చినాక మీ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్నాక మాట్లాడినాక అప్పుడు తెలుస్తుంది కదా సార్. మీరు మీరు ఇచ్చిన అడ్రస్ లో ఉన్నారా లేదా, లేకపోతే అప్పుడు మీకు కాల్ వస్తుంది. అంటే కస్టమర్కి చెప్పకుండానే కస్టమర్ ఇంటికి వస్తారా మీరు? కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయకుండానే కస్టమర్ దగ్గరికి వస్తారా? కస్టమర్కి ఇన్ఫార్మ్ చేసి వస్తారా ఎక్కడైనా బ్యాంక్ వాళ్ళు? మేము వస్తున్నాం సార్, ఇంటి దగ్గర ఉండండి అంటారా సార్? అన్నాలే కదా, అదే కదా మీరు ఆర్బీఐ గైడ్లైన్స్. ఏమో సార్, మాకు మీకు ఇంత అవగాహన ఉన్నది కానీ మాకు మేము జాబ్ చేసే వాళ్ళకి ఇంత అవగాహన లేదు సార్. అవునా, అవగాహన తెచ్చుకొని జాబ్ చేయాలి కదా మేడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. హోమ్ విజిటింగ్ చేస్తే కస్టమర్కి ముందు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా వచ్చేస్తామన్నట్టు రికవరీ మేడం అంటుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ విజిటింగ్ చేస్తే ఏ డాక్యుమెంట్లు ఏజెంట్లు క్యారీ చేయను ఒక లాంగ్ వీడియో చేశాను. సో ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అవసరం అనుకుంటే వెళ్ళి చూడండి. సార్ ఇది పేమెంట్ సార్, ఇది సార్ ఇది పేమెంట్ ఉన్నది కదా, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ వాడుకున్నారు కదా, ఇంతవరకు బిల్ పేమెంట్ కాదు. 2 months నుంచి డ్యూ ఉన్నాయి కదా, సారీ 3 months నుంచి డ్యూ పేమెంట్ ఉన్నాయి కదా. నాకు ఇంకో 2 months పడుతుంది సార్, సెటిల్మెంట్ చేస్తుంది. సరే సార్, మేము సెటిల్మెంట్ ఇస్తాము. ఓకే, అది చేసి తీసుకోండి మరి సెటిల్మెంట్. ఇప్పుడు అమౌంట్ లేదు సార్, నాకు 2 months తర్వాత అమౌంట్ వస్తుంది, అప్పుడు సెటిల్మెంట్ చేస్తాను. సార్ ఆల్రెడీ 2 months ఆల్రెడీ మీకు ఇవరకు పేమెంట్ చేయక ఆల్రెడీ 3 months అవుతుంది. కార్డు పేమెంట్ చేయక ఓకే, ఆల్రెడీ 3 months అవుతుంది పేమెంట్ చేయకుండా. అవును సార్, అదే చెప్తున్నా కదా, నాకు 3 months అయిపోయింది, నాకు ఇంకో 2 months పడుతుంది టైం. నాకు సార్ ఇంకో 2 months ఏంది సార్, మీరు తీసుకున్న దానికి ఆల్రెడీ మళ్ళీ పర్మనెంట్ బ్లాక్ అయిపోతుంది కదా. బ్లాక్ చేయండి సార్. సార్ బ్లాక్ చేసుకుంటే ఏమున్నది సార్, మీరు తీసుకున్న అమౌంట్ కదా, నేను నేను వేరే అమౌంట్ అడుగుతలేను కదా, మీ అమౌంట్ కాదు. వేరే అమౌంట్ మీరు ఎట్లా అడుగుతారు? వాడుకుంటేనే కదా అడిగేది మీరు. మరి అదే కదా సార్, నేను అదే అడుగుతున్నాను. మీరు అదే కదా, దానికోసం టైం చెప్తున్నా కదా నేను. సార్ అదే సార్, మీకు ఆల్రెడీ 3 నెలల నుంచి టైం ఇచ్చినాం కదా. 3 నెలల నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ చేసారు కదా, టైం ఎక్కడ ఇచ్చారు నాకు? కాల్ వస్తుంది. కాల్ రాని మరి టైం వచ్చింది, టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు మీరు నాకు? సార్ అది మీరు చూడండి, మీ కార్డు ఎందుకు ఇస్తారు? మీరు కార్డు కట్టుకొని పేమెంట్, మీరు కార్డు వాడుకొని మళ్ళీ మీరు పైసలు కట్టడానికే ఇస్తారు. మీరు వాడుకొని మీరే ఉంచుకోండి, మీరు కట్టకుండా ఉండమని చెప్పేసి అని ఇయ్యారు కదా. నాకు ఐడియా ఉంది సార్, నాకు టైం తీసుకొని కడతా. ఇప్పుడు అమౌంట్ లేదు ప్రజెంట్. ఐడియా ఉన్నాయి కదా సార్, నేను అదే అంటున్నా. మరి నేను ఏమంటున్నా, నాకు టైం పడుతుంది సార్, నాకు టైం పడుతుంది. ఇంకెన్ని రోజులు సార్, ఇంకెన్ని రోజులు తీసుకున్నారు? ఇంకో సంవత్సరం. నేను స్టార్టింగ్ లో ఆల్రెడీ మీకు చెప్పినా కదా, నాకు ఇంకో 2 months టైం పడుతుంది అని. ఇంకో సంవత్సరం ఏమంటారా? ఇంకో 2 months కావాలి సార్ నాకు. ఆల్రెడీ 3 నెలలు ఆగినాం కదా, ఇంకో 2 months కావాలి సార్ నాకు. ఇంకా 2 months ఎట్లా ఇస్తారు సార్? ఆల్రెడీ 3 నెలలు ఆగినాక ఇంకా 2 months. నార్మల్ గా మాట్లాడండి మీరు, ఎందుకు అట్లా అరుస్తున్నారు? నేను నార్మల్ గా ఇంట్లో మాట్లాడండి కదా, ఎందుకు అట్లా అరుస్తున్నారు? మాట్లాడుతున్నాను నేను, ఎవరు ఏం అరుస్తలేదు సార్. నేను చెప్పండి, మీరు మీ వాయిస్ లో నాకు టోన్ అర్థమవుతుంది కదా, ఎట్లా అరుస్తున్నారు మీరు? ఆల్రెడీ 3 months నుంచి టైం ఇచ్చినాను. ఇంకా మీరు ఇంకా టైం అడిగితే ఇంకా టైం ఎట్లా ఇస్తారు చెప్పండి? నాకు ఇంకో 2 months టైం కావాలి సార్. సార్ ఇప్పుడు కాదు, మీరు ఇచ్చిన ఒకరు పైసలకి మీరు అడుగుతారు. మీరు అడిగినప్పుడు ఎట్లుంటది, ఇది ఎలా కాదంటే ఈ రోజు కాకపోతే ఈ రోజు అని చెప్పేసి ఒక 10 సార్లు చెప్తారు. 10 సార్లకి ఇంకోసారి కాకపోతే ఇంకోసారి అంటే ఎవరు మీరు? నేను మొత్తం వదిలేస్తా. మీరు అడగారా నాకు? అట్లేముండదు. మీరు క్వశ్చన్ వేసి దానికి మీరు ఫేవరబుల్ ఆన్సర్ చెప్పుకోకండి, నేను వదిలేస్తా. మీరు వదిలేస్తారా? నేను అదేమంటున్నా, మీరు ఫేవరబుల్ ఆన్సర్ అంటలేను కదా, నేను కరెక్టే అడుగుతున్నా. ఏం అడుగుతారు సార్ లాజిక్ లేకుండా? నేను వదిలేస్తాను సార్, ఇంకోనికి ఇస్తే 10 సార్లు 100 సార్లు అడుగుతా, ఇవ్వకపోతే వదిలేస్తా. మీరు వదిలేస్తారా? ఎందుకు వదిలిపెడతారు సార్? అది నా ఇష్టం సార్, ఎందుకు వదిలిపెడతారంటే మేడం మీరు మీకు నచ్చిన ఆన్సర్ చెప్పానా? నేను వదిలిపెట్టా సార్ అని చెప్పేసి అట్లీస్ట్ అలా పేమెంట్ ట్రై చేస్తారు. ఇప్పుడు నాకు ఒకటి వినండి సార్, నేను అదే అంటున్నా సార్. మీరు ఎట్లా మీకు వచ్చేసి మీరు ఎట్లా 90,000 ఉన్నాయి సార్, 90,000. నేను ఏమంటున్నా, నాకు ఒక 2 months టైం పడుతుంది సార్. నాకు మీరు చెప్పినప్పుడు అర్థం చేసుకోండి, ఫీడ్బ్యాక్ ఇసుకోండి అక్కడ. సార్ ఫీడ్బ్యాక్ ఏమన్నా సార్, అది మీరు కట్టాల్సిందే కదా. నా దగ్గర అమౌంట్ లేవని చెప్తున్నా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అమౌంట్ లేదంటే వేరే వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ పెట్టుకోదు. నాకు వేరే వాడు ఎవరు ఇవ్వట్లేదు, అడిగినా వాడు 2 months టైం చెప్తున్నా. అక్కడ ఎగ్జాక్ట్లీ అంటే అందరు ఇవ్వాలి కదా. దోస్తులు 100 మంది ఉంటే 100 మంది ఇస్తారా పైసలు మనకు? లాస్ట్ మంత్ కూడా అదే చెప్పారు కదా, లాస్ట్ మంత్ కూడా మీరు అదే అడిగారు. నెక్స్ట్ లాస్ట్ మంత్ 3 months చెప్పినా, ఇప్పుడు 2 months చెప్తున్నా. అదే మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తే మళ్ళీ 1 month. అరే 3 నెలలు చెప్పినోడు 1 month అయిపోతే 2 నెలలు చెప్తాడు కదా సార్. అదే మళ్ళీ అదే అంటున్నా, మళ్ళీ ఇంకో మంత్ అవుతే మళ్ళీ 1 నెల అంటారు, మళ్ళీ ఇంకో నెల అవుతే ఇంకా లేదు నాకు 3 నెలలు టైం లోపల 3 నెలలు చెప్పినప్పుడు దానికి నెక్స్ట్ మంత్ ఏం చెప్తాడు? 2 months అవుతుంది కదా. అదే ఇప్పుడు సరే మీరు అదే అంటున్నారు కదా, ఇదే 3 నెలల్లో మీరు ఏమంటున్నారు, మరి 2 నెలల్లో పైసలు వస్తాయి అంటున్నారు. అదే మరి ఈ ముందు 3 నెలల నుంచి మరి పైసలు రాని 2 నెలల్లో ఎట్లా పైసలు వస్తాయి? ఒకటి చెప్పనా మీకు? ఇప్పుడు వినండి. ఇప్పుడు నేను పేమెంట్ కడతా అంటే మీరు నా మీద రాసుకుంటారు కదా. అవును సార్.
ఓకే, నేను ఎక్కడికి నుంచి వస్తానంటే చెప్తా. నేను వేరే వాళ్ళని అడిగి అమౌంట్ తీసుకుంటున్నా. జాబ్ చేయట్లేదు. నేను వేరే వాళ్ళని అడిగి అమౌంట్ తీసుకుంటున్నా. వాళ్ళు ఇస్తారు నాకు అమౌంట్. ఇప్పటిదాకా రాని అప్పుడెప్పుడు వస్తాయంటే వాడికి నచ్చినప్పుడు ఇస్తాడు కదా, ఆగాలి కదా వాడు ఇస్తానప్పుడు. జాబ్ చేయట్లేదు నేను. నాకేం లాస్ లేదు. అదే కదా మీరు ఆల్రెడీ అంత ముందు దాకా రెగ్యులర్ కట్టుకున్నారు, ఈ లాస్ట్ 2 కట్టుకుంటలేరు, మళ్ళీ జాబ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఫ్లాట్ కూడా ఉన్నాయి కదా మీకు. అమ్మేసుకోండి, తీసుకెళ్ళి ఫ్లాట్. మీరు ఎట్లా అమ్మేసుకుంటారు సార్? అన్ని మీ పేరు మీద ఉండగా అమ్మేసుకోండి, నేను రాసిస్తాను మీకు. మీరు అమ్మేసుకుంటా అంటలే కదా. మరి ఫ్లాట్ ఉంది, అక్కడ ఫ్లాట్ ఉందంటే అంత పెద్ద ఇల్లు ఉన్నది సార్. తీసుకోండి సార్, ఇల్లు తీసుకోండి కదా, అయిపోతుంది. సార్ అంత పెద్ద జాబ్ చేస్తున్నారు. ఎంత పెద్ద జాబ్? సీఎం పొజిషన్ అన్నది, పిఎం పొజిషన్ అన్నది, ప్రైవేట్ జాబే కదా. సాలరీ అయితే పడుతుంది కదా. జాబ్ చేయట్లేదు. ఒకటి వినండి సార్, నాకు అలా మినిమం పేమెంట్ చేయండి. నేను మినిమం పేమెంట్ చేసే పొజిషన్ లేదు. నేను సెటిల్మెంట్ చేసుకుంటా 2 months తర్వాత. అదే మరి మీ సెటిల్మెంట్ కి నేను ఎక్కువ వేవర్ ఇచ్చి చేస్తా అంటున్నా. మీరు నాకు అవసరం, నాకు వచ్చిన వేవర్ తీసుకుంటా ఆఫ్టర్ 2 months. ఆఫ్టర్ 2 months అంత వేవర్ ఇయ్యరు కదా. మీరు ఇవ్వకపోతే నాకు వచ్చిన వేవర్ తీసుకుంటా కదా. వాళ్ళు ఇస్తే మీకు 50% కడతారు. వాళ్ళు ఎంత చెప్తే అంత అప్పుడు కడతా కానీ అప్పుడు వద్దాం అది మ్యాటర్. అప్పుడు 2 నెలల తర్వాత గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ అట్లా? అన్ని మీదే అంటే అన్ని కస్టమర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్? మీరు ఎంట్రీ చేసుకుని ఉండదు కదా కస్టమర్. ఇప్పుడు అది మీరు వాడుకున్న దానికే నేను అడుగుతున్నా, వేరే దానికైతే నేను అడుగుతలేను కదా. అవే ఇప్పుడు నేను ఏమంటున్నా, నాకు టైం పడుతుంది సార్, నాకు హానెస్ట్గా. ఓకే, ఆల్రెడీ మీరు నేను ఒకటి వినండి, నాకు 2 months టైం పడుతుంది. నాకు ఫండ్స్ ఆగిపోయి మొత్తం డిఫాల్ట్ అయిపోయింది. మీ బ్యాంక్ కాకుండా అన్ని బ్యాంకులు అయిపోయినాయి ఒకేసారి. నేను ప్రీవియస్గా ఆన్ టైం కట్టినా. నాకు ఫండ్స్ సెట్ చేసుకోవడానికి ఒక 2 months టైం పడుతుంది. నేను సెటిల్ చేస్తాను. నేను అప్పుడు ఆన్ టైం పేమెంట్ కట్టి రెగ్యులర్ చేసే పొజిషన్లో ఇప్పుడు నేను లేను. కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. నేను కంప్లీట్గా లియబిలిటీ కంప్లీట్ చేయాలంటే సెటిల్మెంట్ ఇచ్చే క్లోజ్ చేసుకోవాలి. మొత్తం కట్టే పొజిషన్ లేదు. రైట్, నమస్కారం మేడం. యాక్చువల్లీ దాని తరపు నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఇది కార్డ్ డ్యూ ఉంది కదా, బ్యాంక్ పర్సన్ మీ అడ్రస్ దగ్గరలో ఉన్నారు, మీరేమో రెస్పాండ్ అవ్వట్లేదా? అవును, ఆయన ఎక్కడ తిని పండుకుంటారు. నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు కాల్ కూడా ఎవరు చేయలేరు. ఎందుకు రెస్పాండ్ అవ్వలే? కాల్ చేయడం అంటే ఇప్పుడు డైరెక్ట్ అడ్రస్ కి వస్తుంది కానీ కాల్ అని చేసి వస్తారు సార్. చెప్పండి, మీరు ఫోన్ లో రెస్పాండ్ అవ్వకపోతేనే కదా మీ అడ్రస్ విజిట్ అయ్యేది. అవునా? నాకు అడ్రస్ ఒకటి నాకు కాలే చేయలేడు కదా. కాల్ ఇంటి దగ్గర నియర్ బై లో వచ్చాక, మీ ఇంటి ముందరికి వచ్చినాక, మీ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్నాక, మాట్లాడినాక అప్పుడు తెలుస్తుంది కదా సార్. మీరు మీరు ఇచ్చిన అడ్రస్ లో ఉన్నారా లేదా, లేకపోతే అప్పుడు మీకు కాల్ వస్తుంది. అంటే కస్టమర్కి చెప్పకుండానే కస్టమర్ ఇంటికి వస్తారా మీరు? కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయకుండానే కస్టమర్ దగ్గరికి వస్తారా? కస్టమర్కి ఇన్ఫార్మ్ చేసి వస్తారా ఎక్కడైనా బ్యాంక్ వాళ్ళు? మేము వస్తున్నాం సార్, ఇంటి దగ్గర ఉండండి అంటారా సార్? అన్నాలే కదా, అదే కదా మరి ఆర్బీఐ గైడ్ లైన్స్. ఏమో సార్, మాకు మీకు ఇంత అవగాహన ఉన్నది కానీ మాకు మేము జాబ్ చేసే వాళ్ళకి ఇంత అవగాహన లేదు సార్. అవునా? అవగాహన తెచ్చుకొని జాబ్ చేయాలి కదా మేడం. మీ లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా సార్, నేర్చుకోండి. పీడిఎఫ్ పంపిస్తా వాట్సాప్ లో, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి అందులో. డైలీ నైట్ పోగానే కొద్దిగా ½ hour కేటాయించండి, అన్ని గైడ్ లైన్స్ తెలుసుకోండి. సరే, పేమెంట్ చేయండి సార్. ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, పేమెంట్ చేసుకోండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నారు ఏంది మేడం? ఆర్బీఐ గైడ్ లైన్స్ పెట్టింది మాట్లాడుకోనికే కదా, ఫాలో అవ్వడానికే కదా. సరే సార్, ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? కార్డు పేమెంట్ క్లోజ్ చెయ్యారా? చేద్దాం, సెటిల్మెంట్ చెప్పండి. అదే సార్, సెటిల్మెంట్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఒకటి, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, అప్పులు ఎక్కువైనాయి, ఆందోళన తక్కువైంది. నేను అంటే నాకు కూడా పైనకి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలంటే కొన్ని ఏంటి డాక్యుమెంట్స్ అడుగుతారు కస్టమర్ నుంచి. అంటే ప్రాబ్లం ఎందుకు అన్ని ఎంక్వైరీస్ నడుస్తున్నాయి కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. సివిల్ కూడా పంపిస్తావు? పర్వాలేదు, ఎందుకంటే మీరు వేరే బ్యాంకులలో కూడా సెటిల్మెంట్ తీసుకొని ఉంటారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. మీరు అడుగుతున్న అమౌంట్ కి క్రాస్ చెక్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. క్రాస్ చెక్ చేసుకొని అప్రూవల్ ఇచ్చేస్తారు మీకు. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి? మీ సివిల్ రిపోర్ట్ ఉంటే నాకు పంపించండి. సివిల్ రిపోర్ట్ లేనోడు ఉండదు కదా, ఉంటది కదా ఎప్పటికీ. ఉంటుంది సార్, నేను ఏమంటున్నా, దాంట్లో మీరు ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్ గా మీకు ఒక 10 బ్యాంకులలో లోన్స్ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని కార్డ్స్ కి సెటిల్మెంట్ తీసుకున్నారు, లేదంటే కొన్ని సెటిల్మెంట్స్ కాకుండా టోటల్ క్లోజ్ చేశారు. లేదంటే మీ సివిల్ స్కోర్ ఎంత ఉంది దాని మీద బేస్ చేసి నాకు అర్థమైంది మేడం, నేను పంపిస్తాను. అర్థం కాలేదు. ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఎన్ని రోజుల నుంచి ఇష్యూ? పేమెంట్ కట్టాలి కదా, సెటిల్మెంట్ ఆఫర్ అనేది వెళ్తుంది సార్. ఇప్పుడు చెప్పండి, ఆఫర్ చెప్పండి. మీ టోటల్ అమౌంట్ వచ్చి 1,69,000 ఉంది సార్ కట్టాల్సింది.
సెటిల్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్ లోన్స్ అనేది రాదు సార్ మీకు ఏ బ్యాంక్ లో. పర్లేదు సార్, నేను లోన్ తీసుకోని ఇక. ఆ? లోన్ తీసుకోని నేను ఇక. అవునా? ఆ. చెప్తున్నాను సార్. చెప్పండి. ఇది 85,000 అవుతుంది సార్ సెటిల్మెంట్ అనేది. 35,000 కడతా సార్. 35,000 కడతా. 35? ఎవరు సార్ అంతకి ఇస్తారు? మీరు ఇవ్వండి సార్. మేమంతా మా వస్తే ఇచ్చేదానికే కదా ఉన్నాము. ఉంటే కట్టేదానికి కదా నేను ఉన్నది. అంతకైతే రాదు సార్, ఇది 35,000 అంతా రాదు. మరంతా మీరు చెప్పినంత కూడా కాదు. ఆ? మీరు చెప్పినంత కూడా కాదు సార్. రాదు. ఎందుకు రాదు? ఎందుకు వాడుకున్నావు అప్పుడు? ఎందుకు వాడుకున్నా? అవును. ఎందుకు వాడుకున్నదో తెలియదు, కస్టమర్లు ఎందుకు వాడుకుంటారో తెలియదే వచ్చిన వాడు. వాడుకున్నప్పుడు కట్టాలని తెలీదా మీకు? తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకైతే పేమెంట్ కట్టట్లేదు? చెప్పు, ఎందుకు కట్టట్లేదు? ఎందుకు కట్టట్లేదు చెప్పు. నేను బాగా వాడుకుంటారు, కట్టేదానికి మాత్రం మీకు బాధలు వస్తాయి. అవునా? కట్టేటప్పుడు బాధలు అంటే స్పీకర్ ఆఫ్ చేయి, నా సౌండ్ నాకు వినిపిస్తుంది. హలో, చెప్పండి. నా సౌండ్ నాకే వస్తుంది. హలో, నా సౌండ్ నాకే వస్తుంది. నేను మాట్లాడేది ఏం వినిపించట్లేదా మీకు? ఇప్పుడు ఓకే సార్. ఇది ఆఫర్ అనేది ఇంతకు మించి అయితే తగ్గదు సార్. ఇది 80,000 అయితే సెటిల్మెంట్ తీసుకోండి. 80 కట్టలేదు సార్. నేను ఒక 35,000 అంటే 35 చేంజ్ 40 అయినా పర్లేదు, కానీ 80 కష్టం. 35 కంతా ఛాన్స్ అయితే లేదు సార్. 40 ట్రై చేయండి సార్. 40,000 కంతా రాదు సార్. ఇది మీరు లైవ్ లో ఉంది అకౌంట్ అనేది. రైట్ ఆఫ్ కాలేదా? రైట్ ఆఫ్ లో లేదు సార్, రెగ్యులర్ లోనే ఉంది. ఇంకా ఎందుకు రైట్ ఆఫ్ చేయలేదు? 6 నెలలే కట్టక మరి రైట్ ఆఫ్ ఎందుకు చేయలేరు మీరు? ఎందుకంటే ఇంకా కడతారని నమ్మకం సార్. నమ్మకండి. నమ్మకండి అంటే పేమెంట్ చేయండి సార్. ఇదే సెటిల్మెంట్ చేసుకుంటా, కానీ అంత పర్సెంటేజ్ కాదు సార్. సరే, అంతకంటే అంటే తగ్గదు సార్. ఇది వేరే ఆప్షన్ ఏం లేదు సార్. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. 40,000 ఇస్తే 1 షాట్ చేద్దాం. అది కూడా కనుక్కోండి. 40,000 కడతారా? 40,000 అంతా రాదు సార్. ఇది నాకు టైం పడుతుంది 40,000 రాకపోతే. మీరు చెప్పిన అమౌంట్ అరేంజ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. 40,000 అంతా రాదు సార్. ఇది చెప్పిందే చెప్పకండి సార్. మీరు కూడా చెప్పిందే చెప్పాకండి సార్. అప్పుడు మరి ఏం చెప్పాలి? కొత్త స్టోరీ ఏమైనా చెప్పనా? ఉన్న స్టోరీగా చెప్పేది. స్టోరీ నాకు దేనికి? ఈఎంఐ పే చేయండి అయితే. ఇప్పుడు ఈఎంఐ వేస్తే టైం పడుతుంది. ఏంది 40,000 కట్టారు కానీ ఈఎంఐ మాత్రం కట్టలేరా? ఏంది? అవును సార్. ఏంది సార్? అవును లేదు సార్. ఇది అవుతుందా లేదంటే కోర్టుకి వెళ్ళి చూసుకుంటారా? ఏ కోర్టు? నోటీస్ పంపిస్తాను. నోటీస్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. నేనే వెళ్ళానా? వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలా? నేనే వెళ్ళానా? మీరే కాక నేను వెళ్తానా ఏంది? అడుగుతున్నా సార్, తెలియదు. నాకు కస్టమర్ని కదా, మీరు చెప్పాలి కదా. మీరే వెళ్ళాలి సార్. సరే పంపండి, వెళ్తా. పంపించేదానికి మీకు దేనికి సార్ కాల్ చేయడం? ఉండేదే ఎంత అమౌంట్, చిన్న అమౌంట్ కి మీరు కోర్టుకి వెళ్తే మీకే ప్రాబ్లం అవుతుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.